చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క లేదు నిమిషం పవన్ లక్ష్మణ్ కళ్యాణ్ గారు వస్తాను. ఇప్పుడే హిందూ టెంపుల్స్కి వెళ్ళట్లేదు. అన్నిటి వాళ్ళు వాళ్ళు అనేక సంవత్సరాలుగా వెళ్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాన్ని కొంచెం ఎక్కువగా ఎక్స్పోజర్ చేసి చూపిస్తున్నారు. కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఏదో అక్కడికి ఇక్కడికి వెళ్ళి దండాలు పెట్టి ఏదో భయపడాల్సినటువంటి దయనీయ పరిస్థితిలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లేరు. గతంలో కూడా అదే మోడీని ఎదిరించి మాట్లాడారు రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఈ రోజున మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సినటువంటి పనులు ఆయన చేస్తా ఉన్నారు. దాసోహమో దండాలో పెట్టాల్సినటువంటి కర్మ మాకేం పట్టలేదు. కృష్ణన్న ఆ విషయంలో మాత్రం ఒకటి కరెక్ట్ చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ వంశీని కలవటం. వెళ్ళినప్పుడు వంశీ గారి గురించి మాట్లాడారా? పిడుగురాళ్ళ అంశం మాట్లాడారు. పిడుగురాళ్ళ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గురించి మాట్లాడారు. అసలు కొంచెమన్నా అవగాహన ఉండాలా? పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో ఎన్నికలే జరగకుండా మొత్తం యునానిమస్ చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఎలక్షన్ డెమోక్రసీ బ్యూటీ ఏంటండి? నామినేషన్స్ వేయాలా, ప్రచారం చేసుకోవాలా, ప్రజల చేత ఓట్లు వేయించుకోవాలా, గెలవాలా, అది కదా ఎలక్షన్ అంటే. అట్లా చేయలేదు కాబట్టే ఈ రోజున కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా ఎక్కడికక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరిగిపోతా ఉన్నాయి. ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు చేసినటువంటి అప్రజాస్వామ్య కార్యక్రమాలు. వాస్తవంగా ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో రావటం, ఇవన్నీ ఈ ప్రాసెస్ నిజంగా ఎవరు కూడా హర్షించాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఏ విధమైనటువంటి ఎలక్షన్ ఇయర్ చేశారు? మీరు కనీసం ప్రచారం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారా? పోలీసుల్ని పెట్టి తప్పుడు కేసులు పెట్టి బూతుల్ని క్యాప్చర్ చేసి అసలు నామినేషన్లే వేయకుండా చేసి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈ రోజు వచ్చి అయ్యా బాబు అంటున్నారు. విజయ్, కొడాలిని భయపెట్టారా? సార్ ఇప్పుడు మేము ఎవరిని భయపెట్టేటువంటి విధానం లేదు. నిజంగా మేము చాలా సౌమ్యుడి కింద మాట్లాడుతున్నారు, గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా మాట్లాడుతున్నారని కీర్తన గారు అంటుంటే. సార్ ఆయన అధికారం వల్ల వచ్చినటువంటి అహంభావంతో ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడినటువంటి ఆ పరిస్థితులు కేవలం నేను అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి మాట్లాడాను, నేను ఇప్పుడు అధికార పార్టీలో లేను కాబట్టి అటువంటి మాటలు మాట్లాడను అని చెప్తా ఉన్నారు. అంటే ఆయనకి అధికారం ఉంటే ఆ విధమైనటువంటి ప్రవర్తన ఉంటది కాబట్టి ప్రజలు ఆలోచించుకోండి, ఆయనకి ఎప్పటికి కూడా అలానే ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలనేటువంటి మాట ఆయనంతటా ఆయనే స్పష్టంగా ప్రజలకి మరొకసారి గుర్తు చేసి చెప్పారు. అంతే తప్ప ఇక్కడ మేము సార్ ఇప్పుడు విడుదల రజనీ గారు ఉన్నారు, ఇవాళ కోర్టుకు వెళ్ళి ఏదో రిలీఫ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆమె మీద కేసు పెట్టిన అరెస్ట్ చేయాలి. ఇంతవరకు మేము నిజంగా కక్ష సాధింపు చర్య ఉంటే ఎఫ్ఐఆర్ బుక్ అయిన 5 నిమిషాలు అరెస్ట్ చేయొచ్చు కదా. వంశీ గారిని కూడా అదే విధంగా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, మళ్ళీ లోకల్ కోర్టుకి వచ్చే వరకు ఎక్కడ అరెస్ట్ చేయాల. ఇవాళ కొడాల నాని గారు కానీ, పేరు నాని గారు కానీ ఎవరిని కూడా మేము ఎఫ్ఐఆర్ కట్టాం కాబట్టి అరెస్ట్ చేయట్లా. ఎక్కడా కూడా కక్ష సాధింపు అనేది లేదు. డెమోక్రటిక్ వేలో చట్టబద్ధంగా చట్టాన్ని గౌరవిస్తూ చేసినటువంటి రాజకీయం మాత్రమే మేము చేస్తున్నాం. వాళ్ళలాగా కనీసం సార్ ఇంతకంటే ఈ భారతదేశంలో కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేకుండా సీనియర్ రాజకీయ నాయకుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెల్లవారుజామున వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారు. ఇక వాళ్ళు కక్ష రాజకీయాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించిన తక్కువ మనం అభివర్ణించవచ్చండి. లక్ష్మణ్ చెప్పండి, కొడాలి భయపడ్డారా? వర్మ గారు కొడాలి నాని గారు కాదు, కొడాలి నాని గారు ఇంట్లో పెంచుకొని